తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి టీవీకే అధినేత విజయ్ శాసనసభలోనూ తన యొక్క బలాన్ని నిరూపించుకున్నాడు. నిన్న జరిగినటువంటి బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైనటువంటి మెజారిటీనే గడించింది. బల పరీక్షకు సంబంధించి విజయ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే చర్చ జరిగింది. ఆ తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత అదంతా కూడా ఆసక్తికరంగా సాగింది, మనం చూసాం. సాధారణ ఓటింగ్ మాదిరిగా కాకుండా ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల యొక్క సమ్మతిని సభాపతి నమోదు చేసుకోవడం గమనార్హం. ఇక ఇందులో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. అంతేకాకుండా బల పరీక్ష సమయంలో అసెంబ్లీ నుంచి డిఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతునిచ్చాయి. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా సీఎంకు అనుకూలంగా ఓటు వేయడంతో ఈ స్థాయిలో అంటే 144 అనే సంఖ్యను రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది అంటే అన్నాడీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే లాగా నెలకొంది. పళనిస్వామి క్లియర్గా చెప్పారనమాట, మా యొక్క ఎమ్మెల్యేలని మీరు కలవటం అనైతికం, వాళ్లను డబ్బులు ఇచ్చి కొన్నారు అని చెప్పి ఆరోపించారు. అలా విజయ్ని కొన్ని సూటి ప్రశ్నలు వేసి ఎప్పటికీ అన్నాడీఎంకే ఐక్యంగానే ఉంటుంది, దాన్ని ఎవరూ చేల్చలేరు అని చెప్పారు. అయితే దానికి సంబంధించి ఖండన చేస్తూ రెబెల్ ఎమ్మెల్యేలు మేమెవరికి అమ్ముడుపోలేదు, మాకు టీవీకే పార్టీ అధినేత విజయ్తో కలిసి వెళ్లాలని ఉంది కనుక ఆయనకి మేము ఓటేసామని చెప్పేసి ఆ రెబెల్ ఎమ్మెల్యేలు 22 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఆ యొక్క పళనిస్వామి కామెంట్స్ని కట్ చేసి పడేశారు. అంటే అన్నాడీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే. అటు డిఎంకే వర్షన్ చూసుకుంటే అది వాకౌట్ చేసింది. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ ఎలాంటి మాటలు మాట్లాడాడో అంతకుముందు ఆ తర్వాత కూడా మనం చూసాం. ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ కామెంట్స్ మళ్ళీ చేశాడు. ఆ తర్వాత ఇదంతా కూడా మా కూటమిలో ఉన్నటువంటి పార్టీల సహకారంతో ఏర్పాటు చేసుకున్న ఒక ప్రభుత్వము విజయ్ ప్రభుత్వం, కాబట్టి అది రియల్ ప్రభుత్వం కాదు అన్నట్లుగా ఎద్దేవా చేశారు. ఇప్పటికైతే గట్టెక్కగలుగుతున్నారు కానీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేల కొనుగోళ్లకు మాత్రం పాల్పడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెప్పేసి ఆయన విమర్శించాడు. ఆ తర్వాత వాకౌట్ జరిగింది. ఇక విజయ్ చివరిలో మాట్లాడుతూ హామీలన్నీ నెరవేరుస్తాం, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం, పకడ్బందీగా ముందుకు సాగుతాం, అంతేకాకుండా మహిళల భద్రతపై దృష్టి సారిస్తాం, అందరికీ సామాజిక న్యాయాన్ని అందించే బాధ్యత మాది అంటూ ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా మనం ఓవరాల్గా 234 శాసనసభ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలుచుకున్నటువంటి నెంబర్ను ఒకసారి గుర్తు చేసుకుంటే 108. అంటే చాలా దూరంలోనే మెజారిటీకి ఉండిపోయింది. అప్పుడు జరిగినటువంటి మంతనాల కారణంగా ఇతర పార్టీలు వచ్చి చేరడంతో ఆ సంఖ్య 144కు చేరి కూటమి ప్రభుత్వాన్ని అయితే ఎటకేలకు ఏర్పాటు చేయగలిగారు. ఇంకో 6 నెలల వరకు అయితే కనుక దీన్ని డిస్టర్బ్ చేయలేరు అనమాట. ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మళ్ళీ అవిశ్వాస తీర్మానం లాంటివి పెట్టడానికి అవకాశం లేదు. ఈ 6 నెలల్లో ఎలాంటి ధోరణితో ముందుకు వెళతారు, ఏ విధంగా రాజకీయాలు కొనసాగిస్తారు, ఎందుకంటే అటువైపు ఉన్న వాళ్ళందరూ ఉద్దండులే, దిగ్గజాలు, అంతేకాదు నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసేవాళ్ళు కాదు. మరి అలాంటి వాళ్ళతో ట్యాకిల్ చేయగలడా లేదా, ఇవన్నీ చూడాలంటే కొంతకాలం ఆగాలి.